చేస్తున్నప్పుడు అగ్ని లాంటి ఓ తేజస్సు నా బాణాల కంటే ముందే వెళ్ళేది, ప్రత్యర్థులను సంహరించేది. ఎవరా మహానుభావుడని అడిగాడు అర్జునుడు వ్యాసుల వారిని. ఆయన సాక్షాత్తు పరమశివుడే. ఇది వివరించాడు కృష్ణద్వైపాయుడు. కృష్ణద్వైపాయుడు చూసారా, మనకి తెలియని విషయాలు ఎన్నున్నాయో ఈవేళ వరకు నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే అర్జునుడు అడిగాడంట, నా బాణం కంటే ముందు ఒక అగ్ని ముందెళ్ళి అవతల వ్యక్తుల్ని దహించేస్తుంది, ఎవరంటే ఆయనే పరమశివుడు. సమన్వయ శక్తిగా కూడా ఉంటాడంట ఆయన. సమన్వయ శక్తిగా. ఎలా సమన్వయ శక్తిగా ఉంటాడు? త్రిశురాసుర సంహారం. పరమేశ్వరుడి నేతృత్వంలో ముక్కోటి దేవతలు సమిష్టి విజయం. తారకాసురుడి తనయులు ముగ్గురే పరమ దుర్మార్గులు. బ్రహ్మను మెప్పించి వరాలు పొందారు. ఆ తపోబలంతో 3 విహాంగ నగరాలను నిర్మించుకొని ఆకాశంలో ప్రయాణిస్తూ సకల భోగాలు అనుభవించేవారు. ఆ 3 పూరులు ఒకే కక్షలో చేరినప్పుడు ముగ్గురికి మూడుతుంది. ఆ సమయం రానే వచ్చింది. యుద్ధ వ్యూహంలో భాగంగా దేవతలంతా తమ శక్తిని శివుడికి ధారాదత్తం చేశారు. భూమి రథమైంది, సూర్యచంద్రులు చక్రాలయ్యారు. చతుర్వేదాలు 4 అశ్వాలుగా అవతరించి చతుర్వేదాలు 4 అశ్వాలుగా అవతరించాయి. మేరు పర్వతం కార్యుకమైంది. ఆదిశేషుడు అల్లెతాడుగా మారాడు. విష్ణుమూర్తి దివ్యాస్త్రమై నిప్పులు చిమ్మాడు. పరమేశ్వరుడు నారి సంధించాడు. త్రిపురాలు ఒకే వరుసలోకి రాగానే అస్త్రాన్ని సంధించాడు. ఒక్క దెబ్బకు 3 రాకాసి పెట్టెలు నేలకూలాయి. కొన్నిసార్లు లక్ష్య సాధనకు సామూహిక సంకల్పం అవసరమవుతుంది. 4 చేతులు కలపాల్సింది, 4 అభిప్రాయాలు కూడగట్టుకోవాల్సింది. త్రిలోక పాలకుడికి ఒక పాలనా సూత్రం బాగా తెలుసు. ఇక్కడ పాలనా సూత్రం మనం ఎందుకు అంటే, నేను రోజు పరమేశ్వరుని కొలుస్తూ నవగ్రహాలకి జోడించి నమస్కరించి ఆ నమస్కారాన్ని తీసుకెళ్ళి పరమేశ్వరుడికి అర్పిస్తా. ఎందుకంటే నవగ్రహాలకి నేను నమస్కరించిన నమస్కారాన్ని స్వామికి వదిలేస్తా. స్వామి, ఈ శక్తిని నువ్వు తీసుకో, నాకు అవసరమైనప్పుడు నువ్వు నాకు శక్తినివ్వు అని చెప్పేసి చెప్తా. నాకు తెలిసి చెప్తానో నాకు తెలియక చెప్తానో నాకు తెలియదు. ఆ మనసుకు అలా అనిపించింది. ఎందుకంటే నవగ్రహాలకు నమస్కరించి బయటకు వచ్చేటప్పుడు ఎదురుగా స్వామి యొక్క కలశం కనిపిస్తుంది, పైనుంచి శిఖరం కనిపిస్తుంది. ఆ శిఖరానికి పరమేశ్వరాయ నమః అని చెప్పేసి, నీకే స్వామి అని చెప్పేసి ఈ నవగ్రహాల యొక్క స్తోత్రం పఠించి ఆ స్వామికి వదిలేస్తే అప్పుడు నా మనసుకి ఏమనిపిస్తుందంటే, నేను ఇక్కడ సంపాదించిందంతా నా స్వామికి, నా స్వామి నాకు మరలా తిరిగి శక్తినిస్తాడు. నాకెందుకు, నాకు అవసరం లేదు. నా స్వామికి నేను ఇస్తే నా స్వామి నా తోడుంటాడు. నేను చెప్పేదైతే ఇదే అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా కాలం కలిసి రావాలి. 4 రకాల ఆలోచనలు చేయాలి. నలుగురితో మనం మాట్లాడాలి. 4 విషయాలు తెలుసుకుని ఏదైనా మనం ఒక పని చేయాలన్నప్పుడు నలుగురితో విషయం అవసరం. ఎందుకంటే ఇక్కడ పరమేశ్వరుడికి కూడా అది సారీ అండి, మధ్యలో ఫోన్ వచ్చింది. పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కొలుచుకోవాలి, మనకు అవసరమైనప్పుడు చెయ్యాలి అనేది నా యొక్క ఉద్దేశం అన్నమాట. అలా పరమేశ్వరుడి శక్తిని మనం పొందాలి అనేది నా యొక్క ఉద్దేశం. భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుంటాం కదా.
ఇక్కడ